साथियों, हमारी सरकार अर्बनाइजेशन को एक अपॉर्चुनिटी के रूप में देखती है और हम आंध्र को न्यू एज अर्बनाइजेशन का एक उदाहरण बनाना चाहते हैं। इसी विजन को साकार करने के लिए आज कृष्णापट्टनम इंडस्ट्रियल एरिया यानी क्रिस सिटी का फाउंडेशन स्टोन रखा गया है। ये स्मार्ट सिटी चेन्नई बेंगलुरु इंडस्ट्रियल कॉरिडोर का हिस्सा बनेगी। इससे आंध्र में थाउजेंड्स ऑफ करोड़ का इन्वेस्टमेंट आएगा और लाखों इंडस्ट्रियल जॉब तैयार होगी। మిత్రులారా, మా ప్రభుత్వం పట్టణీకరణకు ఒక అవకాశంగా చూస్తుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా ఉండబోతుంది. ఈ విజన్ సాకారం చేసేందుకు నేడు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అంటే క్రిస్ సిటీ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ లో ఈ స్మార్ట్ సిటీ ఒక భాగం అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో దీని వల్ల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పాటు పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र प्रदेश को पहले से श्री सिटी के रूप में मैन्युफैक्चरिंग हब का फायदा मिल रहा है। हमारा प्रयास है कि आंध्र प्रदेश इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग के क्षेत्र में देश के टॉप स्टेट्स में शामिल हो। मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार पीएलआई जैसी स्कीम्स चला रही है। इसका परिणाम यह है कि आज कई प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग में भारत की गिनती दुनिया के टॉप कंट्रीज में होने लगी है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో నేడు శ్రీ సిటీ రూపంలో తయారీ రంగం యొక్క ఉపయోగం ప్రజలకు అందుతుంది. మా ప్రయత్నం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మరియు తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం పిఎల్ఐ లాంటి స్కీమ్స్ ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. దీని ఫలితంగా నేడు భారతదేశం మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి ర్యాంకింగ్స్ లో స్థానం కూడా సంపాదించుకుంది. साथियों, आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा। इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे। సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది. ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. आज यहां कनेक्टिविटी से जुड़े थाउजेंड्स ऑफ करोड़ के प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास भी हुआ है। रेलवे के क्षेत्र में आंध्र प्रदेश उन राज्यों में शामिल है जहां 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है। आंध्र प्रदेश के लोगों की ईज ऑफ ट्रेवल के लिए 7 वंदे भारत ट्रेनें और अमृत भारत ट्रेन भी चलाई जा रही है। నేడు కనెక్టివిటీకి సంబంధించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరుగుతుంది. రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్లో నేడు 100% విద్యుతీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 70కి పైగా రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం 7 వందే భారత్ రైళ్లు అలాగే అమృత్ భారత్ ట్రైన్లు కూడా నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను.
साथियों, आंध्र में ये इंफ्रास्ट्रक्चर रिवॉल्यूशन, बेटर कनेक्टिविटी, बेटर सुविधाएं, इनसे पूरे प्रदेश का लैंडस्केप बदलेगा। इससे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा। यही विकास आंध्र की करीब $2.5 ट्रिलियन इकोनॉमी का आधार बनेगा। साथियों, विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे हैं। आज भी विशाखापट्टनम का उतना ही महत्व है। हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए ब्लू इकोनॉमी को मिशन मोड में बढ़ावा दे रहे हैं। इसके लिए विशाखापट्टनम फिशिंग हार्बर को और आधुनिक बनाया जा रहा है। మిత్రులారా, ఆంధ్రాలో ఈ మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన సౌకర్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం కూడా మారబోతుంది. దీనివల్ల జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది. ఇది ఆంధ్ర యొక్క దాదాపు $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది. మిత్రులారా, విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి. నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ని కూడా మరింత ఆధునీకరించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आंध्रा के हमारे फिशरीज से जुड़े भाई बहनों की इनकम और बिजनेस बढ़े, हम इस दिशा में पूरी संवेदनशीलता से काम कर रहे हैं। हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है। हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं। साथियों, हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए, ताकि विकास का फायदा हर वर्ग को मिले। इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है। आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है, उससे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित होगी। मैं एक बार फिर इन प्रोजेक्ट के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं। ఆంధ్రాలో మత్స్యకార సోదర సోదరీమణుల ఆదాయం మరియు వ్యాపారం పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం. దీనికోసం మత్స్యకారులకి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు కూడా కల్పించాం. సముద్రంలో భద్రత కోసం ముఖ్యమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం. మిత్రులారా, దేశంలోని ప్రగతి రంగంలో అందరినీ కలుపుకొని పోవడమే మా తాలూకా ప్రయత్నం. అభివృద్ధి జరగాలి, తద్వారా ప్రతి వర్గానికి అభివృద్ధి తాలూకా ఫలాలు అందాలి. ఇదే మా సంకల్పం. ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం సుసంపన్నమైన ఆధునిక ఆంధ్రప్రదేశ్ను సృష్టించబడ్డానికి కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను. నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు మరియు వారి శ్రేయస్సుకు మేలు చేయబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. आप सबका बहुत बहुत धन्यवाद. అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.